హాయ్ ఫ్రెండ్స్, మీరందరికీ అమ్మ వంటల్లో స్వాగతం. ఈ రోజు నేను చికెన్ చేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగా చేస్తున్నానంటే మనము ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చండి. ఎలా ఉన్నారు మీరందరూ, బాగున్నారా అండి? చలో మరి కుకింగ్ స్టార్ట్ చేద్దామా. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ ని మంచిగా మంచి నీళ్ళతో వాష్ చేసుకున్నా. వాష్ చేసినాక మన ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కలియాపాకు, ధనియాలు, మన ఇంట్లో మసాలాలు ఉంటే అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మిక్స్ చేసి పక్కన పెడితే మంచిగా కుక్ అవుతుందండి. మనం ఎప్పుడు చికెన్ చేసినా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. మసాలాలంతా వేసి మనము దీనిని పక్కన రెస్ట్ కి పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేస్తున్నా. మన దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇట్లా మసాలాలు పెట్టి మనం ఓవర్ నైట్ పెడితే ఫ్రిడ్జ్ లో పెట్టాలండి, ఏం ఖరాబ్ కాదు, ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది. మనం ఇట్లా మసాలాలు పెట్టుకోవాలండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి అండి. మనకు పొద్దుగాల కూడా కుక్ చేస్తే మనము ఓవర్ నైట్ ఇట్లా ప్రిపరేషన్ రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, మీతో మాట్లాడుతూ నేను మసాలా ఎంత బాగా చేసిన కదా. నేను ఒక 2 గంటలు రెస్ట్ కు పెట్టానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొద్దిగా పల్లీలు అండ్ ఖర్బూజా గింజలు వేసి మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిగా చల్లగా అయినాక మనము గ్రైండ్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ అండ్ నేను నెయ్యి వేసుకున్నానండి. మీరు కావాలంటే నెయ్యి ఎస్కిప్ కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మంచిగా మనకు ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ మనము ఆనియన్ ఫ్రై చేయాలి అండి. మనం బిర్యానీకి ఎట్లా చేస్తామో అట్లానే మంచిగా ఫ్రై చేయాలి అండి. చూడండి, మన ఆనియన్ ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా అండి. ఇప్పుడు మనం అదే నూనెలో కొద్దిగా బిర్యానీ మసాలాలు వేసుకుందామండి. షాహీ జీరా, దాల్చిని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి మంచిగా 2 నిమిషాలు ఇట్లా మనము ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం మసాలా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. మంచిగా కుక్ చేయాలి. ఎందుకంటే ఈ వాటర్ ఉంచకూడదండి. మంచిగా ఇట్లా కుక్ చేసి మనం వేడి ఆయిల్లో ఫ్రై చేయాలండి. చికెన్ మంచిగా మెత్తగా అవుతుంది. ఇట్లా మంచిగా కుక్ చేయాలండి. చికెన్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది. మనము కవర్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలండి. వాటర్ అస్సలు వేయకూడదు. ఇప్పుడు మనము గ్రైండర్ జార్ తీసుకొని వేయించిన పల్లీలు, కర్బూజా గింజలు అండ్ మన బిర్యానీ ఆనియన్, అందులో పెరుగు వేసి మంచిగా గ్రైండ్ చేయాలి అండి. గ్రైండ్ చేసి చూడండి, ఇక్కడ మనం గ్రైండ్ చేసి కూడా నేను పెట్టేసిన. ఆ తర్వాత మనం చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది. మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలండి. పేస్ట్ వేసి కొద్దిగా కలియాపాకు లేసి మంచిగా కుక్ చేయాలి. ఇంకా కుక్ చేయాలి అంటే ఒక 5 మినిట్స్ ఇంకా మంచిగా కుక్ చేయాలి. వాటర్ కొద్దిగా వేసుకోవాలండి. వాటర్ది మనకు అస్సలు అవసరం లేదు. చికెన్ లోనే మంచిగా వాటర్, మనం పెరుగు కూడా వేసినాం కదా. మసాలా చూడండి, మసాలా వేసినప్పుడు ఎంత టేస్టీ వాసన అండి, నెక్స్ట్ లెవెల్. ఇక వేడి అన్నంతో తినడమే అండి. మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ నా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలా నచ్చింది, నచ్చలేదా ఈ వీడియో అది కూడా చెప్పండి అండి. ఏం మీకు డిఫరెంట్ గా కొద్దిగా రెసిపీలు చూడాలని ఉంది నాకు కమెంట్ లో చెప్పండి అండి, నేను చేస్తాను. చూడండి ఇంత బాగా ఇట్లానే మంచిగా మిక్స్ చేయాలి. చేస్తే ఆయిల్ పైన వస్తుందండి. వచ్చినప్పుడు మనము చూడండి, ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు మనం అనుకోవాలి మన చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి, పైనుంచి గార్నిష్ చేయాలి. కొద్దిగా మన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇక చూడండి తినేసేయడమే అండి. మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కడాయి రెడీ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందండి, ఎంత టేస్టీ. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నా, మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అండి. నేను ఒకసారి మళ్ళీ చేసి తింటాను. వీడియో పెట్టానండి, ఆల్రెడీ నేను వీడియో పెట్టేసిన కదా. ఇక్కడ చూడండి, నేను లంచ్ బాక్స్ కూడా పెడుతున్నానండి. మా ఇంట్లో వాళ్లకు లంచ్ పంపిస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 బాక్స్లో కొద్దిగా సలాడ్ కూడా పెట్టేసిన, ఆనియన్ అండ్ ఖీరా కూడా కట్టేసినాను. వేడి అన్నము, కొద్దిగా కూర పెట్టి టిఫిన్ కూడా పంపుతున్నానండి. చలో మరి మళ్ళీ కలుద్దామండి ఒక న్యూ వీడియోతో. మీకు ఏ రెసిపీ చూడాలని ఉందండి నాకు కమెంట్ చేయండి. చూడండి, మన టిఫిన్ కూడా రెడీ ఉంది. నా ఫ్రెండ్స్కి పంపినండి, ఆమెకు ఎంత నచ్చింది. ఓకే, బాయ్.